మన తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు క్షేమంగా ఉన్నందుకు మేము ప్రార్థన చేస్తూ వందనాలు చెల్లించుకుంటున్నాం దేవునికి. ఈ దినమందు పుట్టిన దినములు, వివాహ దినములు జరుపుకుంటున్న వారికి మా శుభాలు తెలియజేస్తున్నాము. దేవుడు మిమ్మల్ని అనేక సంవత్సరములు ఈ విధముగా జరుపుకునే విధముగా కాపాడాలని, ఆశీర్వదించాలని ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు ఈ దినమందు మనకిచ్చిన వాక్యము సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయము 2, 3, 4, 7 వచనాలు చదువుకుందాం. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయనే నాకు రక్షకుడు. బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడవు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను రక్షించెను. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, నా దేవుని ప్రార్థన చేసి తిని, ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించెను. నా మొర ఆయన చెవులలో చొచ్చాను. దేవుడి వాక్యం ద్వారా మనల్ని దీవించును గాక. దేవుడు మనకి శైలము, కోట, రక్షణ శృంగము, నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుచున్నానని ఇక్కడ వాక్యం తెలియజేయబడుతుంది. ఈ మాటలు మనము కూడా అలా చెప్పగలిగి ఉండాలి. ఈ మాటలు దేవునికి విజ్ఞాపన చేసేటప్పుడు, నీవే నా రక్షకుడవు, నా శైలము, నా దుర్గము, నేను ఆశ్రయించిన దేవుడవు అని మనం ఆయన సన్నిధిలో ఒప్పుకొని విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు మనకి శైలముగా ఉంటాడు, ఆశ్రయముగా ఉంటాడు, దుర్గంగా కూడా ఉంటాడు. శైలము అంటే ఎత్తైన స్థలాలు. ఎత్తైన స్థలంలో అంటే క్షేమముగా ఉంటాయి, శత్రు భయం ఏమి ఉండదు. ఎత్తైన స్థలాలు ఎందుకు ఏర్పరచుకుంటారండి? ఎత్తైన గోడలు ఎందుకు ఏర్పరచుకుంటారంటే శత్రు భయం లేకుండా, శత్రుముఖాలు లోపలికి ప్రవేశించకుండా ఎత్తైన స్థలాలు నిర్మించుకుంటారు, ఎత్తైన ప్రాకారాలు కూడా నిర్మించుకుంటారు. అలా దేవుడు మనకి ఎత్తైన కోటగా ఉంటాడు అనమాట ఆయన్ని ఆశ్రయించినప్పుడు. అలాగే రక్షణ శృంగముగా కూడా ఉంటాడు అని వాక్యం తెలియజేయబడుతుంది. ఆయన యొక్క బలాన్ని సూచిస్తుంది. రక్షణ శృంగము అంటే ఆయన యొక్క బలాన్ని, మనకి కాపుదలను సూచిస్తుంది. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టి తిని, నా శత్రువుల చేతుల నుండి ఆయన నన్ను విడిపించెను అని కూడా వాక్యం తెలియజేయబడుతుంది. కీర్తనీయుడైన దేవుడికి మనం మొరపెట్టినప్పుడు, ఈ మాటలు చెబుతున్న వానికి దేవుడు ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, శైలముగా ఉన్నాడు. ఆయనకి మొరపెట్టినప్పుడు ఆయన ప్రార్థన విన్నాడు, ఆయనకు సహాయం చేశాడు. అదే మాదిరిగా మనము కూడా ఆయన్ని శైలముగా చేసుకున్నప్పుడు, రక్షణ శృంగంగా చేసుకున్నప్పుడు, ఆయనను ఆశ్రయించినప్పుడు, మనము యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన మనకు కూడా శత్రువుల చేతిలో పడకుండా కాపాడతాడు. శత్రువులు అంటే దుష్టుని చేతిలో పడకుండా మనల్ని కాపాడతాడు. మన ప్రధాన శత్రువు వాడే కదా. ఈ లోక సంబంధమైన అంధకార శక్తుల చేతిలో పడకుండా మనల్ని దేవుడు కాపాడతాడు. మనల్ని కాపాడి ఆయన బిడ్డలుగా పోషించుకుంటూ జీవింప చేస్తాడు. కనుక మనము కూడా ఈ విధముగా దేవుని ఆశ్రయించాలి, దేవుణ్ణి మన శైలముగా చేసుకోవాలి, మన రక్షణ శృంగముగా చేసుకోవాలి. ఇంకా ఈ విధముగా ఆధారపడి జీవించినప్పుడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నా ప్రార్థనను అంగీకరించెను అని కూడా ఈ మాటలు, ఆయన ఆలయంలో ఉండి నా ప్రార్థన అంగీకరించెను అని కూడా తెలియచేయబడుతుంది. ఎవరైతే దేవుని ఆశ్రయిస్తారో, ఏ శ్రమగైనా కలిగినప్పుడు దేవుణ్ణి ఆధారం చేసుకుంటారో, దేవుడు వారిని తప్పకుండా ఆ శ్రమల నుండి విడిపిస్తాడు అని మనం అనేక వాక్యాలు చూస్తున్నాము, ఇప్పుడు కూడా చూస్తున్నాము. ఆయన ఆలయంలో నుండి నా ప్రార్థన ఆలకించి నన్ను విడిపించాను అని ఈ వ్యక్తి తెలియచేస్తున్నట్లుగా, మనము కూడా ఆయన ఆలయంలో చేరి ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థన తప్పకుండా వింటాడు. మనం ఆయన ఆలయంలో చేరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మనతో ఉంటాడని అనేక మార్లు చెప్పుకున్నాం కదా. కనుక మన ప్రార్థనలు వింటారు, మన శ్రమల నుండి తప్పిస్తారు, మనకు రక్షణ దుర్గముగా ఉంటాడు, మనకి ఆశ్రయ శృంగముగా కూడా ఉంటాడు. మన జీవితాలు ఆయన క్షేమముగా కాపాడుతూ ఉంటాడు. ఆయన క్షేమముగా కాపాడుతూ ఉంటే మనకు అంతకంటే మనకు కావాల్సిన ఈ లోకంలో ఏమీ లేదు. దేవుని చేత కాపాడబడటం కంటే క్షేమమైనది మరి ఇంకేమీ లేదు మనకి.
ఈ లోక భయములన్నిటి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. శత్రు భయం నుండి మనల్ని విడిపిస్తాడు. దుష్టాత్మల భయం నుండి మనల్ని విడిపిస్తాడు. ఆయన ఆధారం చేసుకున్నప్పుడు దుష్టుడు ఏదైనా బలహీనతలు కలుగు చేసినప్పుడు వాటి నుండి కూడా విడిపిస్తాడు దేవుడు. వాటి నుండి కూడా అద్భుత రీతిగా మనకి స్వస్థత దయచేస్తాడు, విడుదల కలుగు చేస్తాడు, సంతోషాన్ని, సమాధానాన్ని, నెమ్మది ఇస్తాడు. కనుక మనం ప్రార్థన చేద్దాము. ఆయన ఆలయాల్లో చేరినప్పుడు ఆలయంలో మన ప్రార్థన వింటానని వాగ్దానం చేసిన దేవుడు. మనం ప్రార్థన చేద్దాము, ఆలయంలో ఆయనను స్తుతిద్దాము, ఆయనను వేడుకుందాము, దీవింపబడదాము. ప్రార్థన. మా దేవ, మా ప్రియ పరలోక ప్రభువా, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తోత్రాలు. మా రక్షకుడు అనేసే స్తోత్రములు, పరిశుద్ధాత్మ దేవ స్తోత్రములు, ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రములు. నాయనా, ఎవరైనా మీకు మొరపెట్టినప్పుడు ఆలయంలో ఉండి మీరు వారి ప్రార్థనలు ఆలకించి వారిని ఆదుకుంటానని వాగ్దానం చేసిన దేవుడు కనుక దేవానైనా మీ కొరకు ప్రార్థన చేయబడలను, ఆలయంలో చేరి మిమ్మల్ని స్తుతించబడలను, మిమ్మల్ని వేడుకొని బిడ్డలను మీరు అంగీకరించండి. మా ప్రభువా, మీ రెక్కల నీడను వారిని కాపాడండి. కుటుంబాలన్నిటినీ మా ప్రభువా మీరు రక్షించుకొనండి. మీరు అక్కడ సమీపంలో ఉన్నదాన్ని మెలకువగలిగి ప్రార్థనా జీవితంలో గడిపే భాగ్యము బిడ్డలందరికీ దయచేయమని యేసుక్రీస్తు వారి పేరిట ఈ మనవుల్లో మీ పాదముల యొద్ద వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.